ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా నేను గతంలో 4-5 సంవత్సరాల క్రితం చేవెళ్ళ రోడ్డు విస్తరణ సందర్భంలో దాదాపుగా వేల కొద్దీ మర్రి చెట్లను నరికివేసే సందర్భంలో చేవెళ్ళ బనియన్ ట్రీ ఉద్యమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా 2 రోజుల పాటు పాల్గొని నా వంతుగా ఒక పాట పాడి చైతన్యం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి చెట్ల గురించి వివరించే ప్రయత్నంలో నా పాట ఒకసారి. కన్న తల్లి నవమాసాలు మోసితే ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, కన్న తల్లి నవమాసాలు మోసితే ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, పుట్టుక నుండి చివరి గడియదాకా గాలిలా వస్తావు ఆయువు పోస్తావు, గాలిలా వస్తావు ఆయువు పోస్తావు. చెట్టమ్మ 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 నీవు లేకుంటే మేముండలేమమ్మా, నీవు లేకుంటే మనగడలేదమ్మా. కులము చూడవు గుణము చూడవు, పేదదానికా తేడ చూడవు, పేదదానికా తేడ చూడవు. కులము చూడవు గుణము చూడవు, పేదదానికా తేడ చూడవు, పేదదానికా తేడ చూడవు. చెట్టమ్మ 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 నీవు లేకుంటే మేముండలేమమ్మా, నీవు లేకుంటే బ్రతకాలేమమ్మా. కూడునిస్తావు గూడునిస్తావు, తో వంట పోతుంటే నీడనిస్తావు, తో వంట పోతుంటే నీడనిస్తావు. కూడునిస్తావు గూడునిస్తావు, తో వంట పోతుంటే నీడనిస్తావు, తో వంట పోతుంటే నీడనిస్తావు. చెట్టమ్మ 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 నీవు లేకుంటే మేముండలేమమ్మా, నీవు లేకుంటే మనగాడలేదమ్మా. కన్న తల్లి నవమాసాలు మోసితే ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, ఈడు వచ్చేదాకా తండ్రి తోడుంటే, పుట్టుక నుండి చివరి గడియదాకా గాలిలా వస్తావు ఆయువు పోస్తావు, గాలిలా వస్తావు ఆయువు పోస్తావు. చెట్టమ్మ 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 నీవు లేకుంటే మేముండలేమమ్మా, నీవు లేకుంటే మనుగడలేదమ్మా. థ్యాంక్ యూ. మన తల్లిదండ్రులు కానీ మన రక్త సంబంధాలు కానీ ఎవరైనా కొన్ని రోజుల వరకు కొన్ని ఏళ్ళ వరకు కొంతకాలం పాటే ఉంటారు. కాకపోతే ఈ చెట్టు వల్ల ఒక ఆక్సిజన్ అనేది మనం పుట్టుక నుండి మన చివరి గడియ వరకు మనకు చెట్ల నుండి ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి దయచేసి మనందరము చెట్లను కాపాడుకుందాం. చాలా వరకు పెద్ద పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు. చాలా వరకు చెట్లను కొట్టివేయడం వల్ల ఇప్పటికే రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరం చెట్లను వీలైనంత వరకు జానెడు జాగున్న ఒక మొక్క పెంచుకుందాం. కేవలం మనకు బయట జాగలేదు అనుకోవద్దు. ఇంట్లో ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్లు కూడా ఎక్కడికక్కడ బెడ్రూమ్లలో కిచెన్లలో ఎక్కడ పడితే అక్కడ కూడా మనం పెంచుకోవచ్చు. ఎందుకంటే ఎండ లేకున్నా కూడా ఇండోర్ ప్లాంట్లు పెరుగుతాయి. కాబట్టి మనకి చాలా రకాల ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. తులసి చెట్టు, మనీ ప్లాంట్, అనేక రకాల స్నేక్ ప్లాంట్ అంటే ఇవన్నీ ఇంట్లో పెంచుకుంటే కూడా మనకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ప్రతి మనిషి తన ప్రతిరోజు లైఫ్లో ఎంతో కొంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అలాంటి గాలిని చెట్లు పీల్చుకొని మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంటాయి. కాబట్టి అలాగే బయట ప్లేస్ ఉంటే బయట పెంచుదాం, ఇంట్లో ప్లేస్ ఉంటే ఇంట్లో పెంచుదాం. బయట ఇంట్లో లేకపోతే ఇంటి పైకప్పు పైన కూడా టెర్రస్ గార్డెన్ లాగా పెంచుకొని కూడా మనం పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ అనేక రకాల చెట్లను పెంచవచ్చు. ఎందుకంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా పిల్లలకి ఒక చెట్లతో ఉన్నటువంటి ఒక బంధాన్ని, చెట్ల వల్ల కలిగేటువంటి ఒక లాభాలని కేవలం వాళ్ళు పుస్తకాల్లో చదువుకోవడమే కాకుండా వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినట్టయితే గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు అయితే చాలా వరకు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పొలాల కాడికి వెళ్ళి పనులు చేసుకుంటే ఈ రకంగా వాళ్ళకి ఒక డైరెక్ట్ బంధం ఉంటుంది. ప్రస్తుతం సిటీలో చాలామంది సిటీలో వచ్చారు కాబట్టి వాళ్ళకు చెట్ల గురించి తెలియదు. కాబట్టి మనము ఈ రకంగా చెట్లను పెంచితే పిల్లలకు కూడా ఒక మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళొకసారి అందరికీ వరల్డ్ ఎర్త్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కే గిరేందర్ శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ప్రస్తుతం ఇండియా నుంచి ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మనము లైవ్ ద్వారా న్యూస్ పేపర్ చదువుతున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.